ఈ సమావేశం పూర్తిగా అఫిషియల్ కాబట్టి అఫిషియల్స్ మాత్రమే దయచేసి అందరూ కూడా కూర్చోండి. జమ చేయడం జరిగింది. అదేవిధంగా 66 లేఅవుట్స్లలో 1.0లో మనకు 57,853 ఇళ్ళు మంజూరయ్యాయి. అదే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి సార్. అదేవిధంగా PMAY2లో సార్ మనకి 2,19 ఇళ్ళు మంజూరయ్యాయి సార్. ఇప్పటి వరకు 7,64,00,000 లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయడం జరిగింది సార్. అదేవిధంగా మనకు PMAY గ్రామీణ ఆవాస్ ప్లస్ 2024 సార్, ఇది న్యూ స్కీమ్ సార్. మనకి 63,586 ఇళ్ళు మనకు సర్వే కంప్లీట్ అయ్యింది సార్ ఆవాస్ ప్లస్ లో. దీంట్లో ఏఈ లాగిన్ లో యాక్సెప్టెడ్ సార్, అంటే ఎలిజిబిలిటీ 58,130 ఇళ్ళు వచ్చాయి సార్. కాబట్టి ఎందుకు రిజెక్ట్ చేసేదని కూడా మీరు కారణాలు చూపించి డిస్కస్ చేసి ఇమీడియట్గా వాళ్ళు వచ్చే 27,493 పోయిన గవర్నమెంట్ చేశారా? ఎక్కడుంది డీటెయిల్స్ ఉన్నాయి దగ్గర? గవర్నమెంట్లో 19,000 సుమారు పోయిన గవర్నమెంట్ లో కంప్లీట్ అయ్యి అని అర్థం. దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా? మండలం వైజ్ టోటల్ ఎందుకు మీరు టార్గెట్ లో చేయట్లేదు? మాకు టోటల్ గా పెనుగొండ వచ్చింది 6,941 ఆఫర్స్ మాకు శాంక్షన్ అయింది సార్. దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఇంకా 2,966 ఇళ్ళు ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి సార్. సో మేజర్ గా మాకు వచ్చేసి 1,686 ఇళ్ళు బేస్మెంట్ లెవెల్ లో ఉన్నాయి సార్. ఈ బేస్మెంట్ లెవెల్ లో లేఅవుట్ లో 1,250 ఉన్నాయి సార్. ఓన్ సైడ్ లో 435 ఇళ్ళు ఉన్నాయి సార్. మాకు లేఅవుట్స్ అన్ని కూడా కొద్దిగా దూరంగా ఉండేదాని వల్ల చాలా వరకు సార్ నెలకి 239 ఇస్తే కొద్దిగా ఆపి మళ్ళీ ఇస్తాం చేసుకుంటే తప్ప అనుకున్నాం సార్. అది మనం చేయలేమో వద్దని చెప్పి కరెక్ట్ గా సూర్య గారి మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారంటే పవర్ వారికి ఎనర్జీ, చీప్ ఎనర్జీ మనం డెవలప్ చేసుకోవాలని, రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఇచ్చేయాలి. సో వారి ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ ని, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ప్రాజెక్ట్ ని మన హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చేస్తే మనకు కూడా సహకారం లభిస్తుంది. అర్థం చేయగలరా? వేరెవర్ యూ హావ్ కంప్లీటెడ్ 100% అయిపోయిన దగ్గర మనం